ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్లో న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్ను కలిశారు. బార్ అసోసియేషన్ సభ్యులు అడ్వకేట్ శ్రీనివాస్ అతని కుమారుడి అక్రమ అరెస్ట్ను ఖండించారు. న్యాయవాదిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. ఇప్పుడు దాకా వదలలేదు. ఆయనతో పాటు ఆయన కుమారుని కూడా ఇక్కడే ఉండమని చెప్తే అలో చేశారు, ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ డిఎస్పీ గారిని అడిగితే ఇంకా మేము డెసిషన్ ఏం తీసుకోలేదండి, మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇతని మీద ఏదన్నా క్రైమ్ రిజిస్టర్ చేసి ఉన్నది లేకపోతే చేస్తారు అని చెప్పి దాని మీద తీసుకొచ్చి కోర్టుకి హాజరుపరుస్తారు, రిమాండ్కి పంపించాలనే ఉద్దేశంతో ఉన్నారని మా అందరికీ అందిన సమాచారం. ఏ న్యాయవాదికి ఏం జరిగినా కూడా మేమంతా ముందే ఉంటాము. అటువంటిది ఏమన్నా వస్తే మేము వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి మేము కోర్టుకి ఈ విషయం మేము క్లియర్గా ఒక అడ్వకేట్ కాదండి, గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్ ఆర్గ్యూ చేసి విషయం యాక్చువల్ ఫ్యాక్ట్స్ కోర్టు తెల్లారుజామున ఏదైతే జరిగిందో న్యాయవాది ఇంటి మీద దాడిని పూర్తిగా మన బార్ అసోసియేషన్ తరఫున కూడా మొత్తం అందరం కూడా ఖండించడం జరిగింది. అలాగే అతనికి ఏ విధమైనటువంటి రక్షణ కల్పించడానికైనా చట్ట పరిధిలో పోరాటానికి మరి బార్ అసోసియేషన్ అందరూ కూడా సభ్యులందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అతనే ఇంటికెళ్ళి దాడి చేసి మరి బాధితుడైనటువంటి అతను తీసుకెళ్ళి మరి పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధించడం అంటే ఇది చాలా హేయమైన చర్య. ఈ దుశ్చర్యను మేము అందరం కూడా మూకుమ్మడిగా ఖండిస్తున్నాం. ఇటువంటి దాన్ని చట్టపరంగా పోరాటానికి ఎటువంటి అక్రమ కేసులు పెట్టిన న్యాయవాది మీద ఆ కేసులన్నింటిని కూడా చట్ట ప్రకారంగా పోరాటానికి కూడా సన్నద్ధమయ్యామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు స్టేషన్లోకి ఇందాక వచ్చామండి కాసేపటి క్రితం. ఎవరిని కూడా అలౌ చేయలేదు. ఇక్కడ రోడ్డు మీద కూడా ఎవరినే ఉండొద్దని చెప్పారు. మేము అడ్వకేట్స్ ఉన్నా కూడా మమ్మల్ని లోనకి అలౌ చేయలేదు. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు మేమందరం టీమ్ ఆఫ్ బార్ అసోసియేషన్ నుంచి వస్తే ఇప్పుడు 4 అలౌ చేశారండి లోనకి. కానీ వాళ్ళు కూడా పోలీసు వారు కూడా ఏమీ చెప్పే పరిస్థితిలో లేరు. కేసు కడతారా, కోర్టుకు సబ్మిట్ చేస్తారా అనేది కూడా వాళ్ళు ఏమీ చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళకు కూడా మాకేం తెలియదండి, పైనుంచి ఏమన్నా మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తేనే మేము ముందుకెళ్తామండి అనే పరిస్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళకేం తెలియదు. కానీ బాధితుడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అది చాలా హేయమైన చర్య. అసలు న్యాయవాదికి రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలు ఎలాగ ఉంటారనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఈ ప్రభుత్వంలో. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.